మెల్లగా మీ అబ్బాయిని పనికి పంపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా వాడేస్తోంది. ఎప్పుడూ దరిద్రంలో బతికే నేను కూడా వీధులమ్మటా తిరిగి తినుబండారాలు అమ్ముకునే పని చేయలేదు కదండి. ఇదంతా మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే చేస్తోందండి. రివెంజా? మేమేం చేసాం? ఏం చేయలేదని ఆ గీత మీ ఇంటికొచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు అవమానించుంటారు, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించుంటారు. అవన్నీ కలిపి రివెంజ్ ఇప్పుడు ప్లాన్ చేసింది. వీలునామాలో తిరకాసుండబట్టి మేమిక్కడికొచ్చాం, దానికి దొరికిపోయి కాదు. మీద అమాయకత్వమో చాదస్తమో నాకు అర్థం కావడం లేదండి. అసలు ఆ వీలునామా విషయంలోనే గీత ఏదో గోల్మాల్ చేయించిందని నా అనుమానం. అసలు లాయర్ ఏమన్నాడు? 20 ఎకరాలు కొని కలిపితేనే ఆ 100 ఎకరాలు పంపకం. 3 నెలల్లోనే ఈ 20 ఎకరాలు సంపాదించి తీసుకురావాలి. గుండమ్మ గారి ఆశ తన కుటుంబం అంతా కలిసి ఉండాలని, తన ఆస్తి ముక్కలు చెక్కలు కాకుండా ఉమ్మడిగానే ఉండాలని. ఆయన చదివి వినిపించేశాడు, మీరు నమ్మేశారు, అంతేగా? అసలు ఎవరైనా ఇలాంటి వీలునామా రాయడం మీరు చూసారా? నేనంటే చదువులేని దాన్ని కాబట్టి లాయర్ చెప్పగానే నిజాలు అని నమ్మేయొచ్చు. కానీ మీరు మీ అబ్బాయి చదువుకున్న వాళ్లే కదా. వీలునామా ఎవరైనా ఇలా రాస్తారా అని అనుమానం రాలేదా మీకు? ఆ వీలునామాని మీరు చదవాలని గాని ఎవరితోనైనా చదివించాలని గాని ఆలోచనే రాలేదా? మీరింత అమాయకంగా ఉండబట్టే ఆ గీతాటలు అలా సాగుతున్నాయి. అది చెప్పింది చేస్తూ దాని మోచేతి కింద శేష జీవితం అంతా ఇలాగే గడిపేయండి. ఇవన్నీ కాదు లాయర్ గారు, మాకు కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆస్తులు పంచాల్సిందే. 20 ఎకరాలు కొని 100 ఎకరాలు చేయమను. చేస్తారు. ప్రియా, ప్రియా, ప్రియా. ఏంటమ్మా? నేను చిట్టి కలెక్షన్ కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఒరే మీ అత్తరా? అయితే ఏంటి ఇప్పుడు? బయటకు వస్తున్నారా? వస్తుంది. కలెక్షన్ పోతుంది అనుకుంటా. మరి ఏడి ప్రాణం పోయింది కదరా? పోలేదు నాన్న, నువ్వు తీసేసావు. ఒరే నువ్వే అందరికీ చెప్పేలా ఉన్నావు కదరా. ఇదిగో నువ్వు కామ్గా ఉండు, ఆవిడ పనులు ఆవిడ పోతాయి. ఏంటి పోయేది? ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఇదిగో ఈయన ఎప్పుడు కూర్చొని ఉంటాడు. ఆ విషయం తెలుసా నీకు? కరెక్టేరా, ఈ విషయం మర్చిపోయాను రా. రే ఇటు పక్కన కూర్చుని మేనేజ్ చేద్దాం రా. పట్టు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఏంటి నాన్న అలా చూస్తుంది? కొంప తీసి మన మీద డౌట్ వచ్చిందంటావా? బాగానే కూర్చున్నారు నీతులు చెప్పే కోతులాగా.
ఏంటత్తయ్యా వసూళ్ళకి బయలుదేరావా? ఆ, ఎండగా ఉంది కదా సిస్టర్, రంగు తగ్గిపోతావేమో చూసుకో. ఎండొచ్చింది వాన ముంచెత్తిందని కూర్చొని తినటానికి మీలా సిగ్గులేని జన్మేం కాదు. నేను ఎరేసావా? నిన్నే నాన్న, నేను పనికి వెళ్తున్నా. ఇదిగా సిస్టరా, నీది ఎన్నలాంటి మనసు, ఏదున్నా మనసులో పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మొహమ్మద్ మాట్లాడతావు అనుకో. అందుకే నాన్న మా అత్తంటే నాకు బాగా ఇష్టం. ఈ ముసలాడేంటి ఏం మాట్లాడటం లేదు? ఏ, ఏంటత్తయ్య అలా చూస్తున్నా? గట్టిగానే దగ్గర కదరా. గొంతు వేరేలా ఉంది. అంటే తాతకి జలుబు చేసింది అత్తయ్య కదా నాన్న? అంతే అంతే అంతే. అడ్డమైనవన్నీ తిని ఏడోకు, కుదురుగా ఉండి సావు. అసలే 1వ తారీఖు దగ్గరలో ఉంది. నువ్వెళ్ళమ్మా, నువ్వెళ్ళా. అమ్మయ్యా. ఒరే శవా, ఆ, మీ అత్తయ్య ప్రేమంతా 1వ తారీఖు మీదరా, మన మీద. అమ్మా శివా, త్వరగా లే, పట్టు 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 పెట్టు. అమ్మా మీ అమ్మ పోయింది కదా. అదే నిద్రపోయాడు అంటున్నాడు ప్రియా. యా యా. నిద్రపోయాడా? ఈ టైంలో నిద్రపోడే? ఈ టైంలోనే నిద్రపోవాలని లేదు కదా. ఆరాలు తీస్తావంటే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అవునమ్మా, లోపలికి వెళ్ళమ్మా. ఏంటి లోపలికి వెళ్ళు అని అంత తొందర పెడుతున్నారు? ఆ, అదే బయట ఎండగా ఉందని. అవునమ్మా, నువ్వు ఎండకి కందిపోయి నాలాగా ఎక్కడ మారిపోతావనని శివ భయపడుతున్నాను. అవునే. అవును, మీరిద్దరు ఎందుకో భయపడుతున్నారని నాకు అనిపిస్తోంది. మేము భయపడుతున్నావా? మేము దేనికి భయపడతామమ్మా? యారా, నిజమే కదా నాన్న, నేను అసలే భయపడను. ముందు మీరు తప్పుకోండి. దేనికమ్మా? తప్పుకోండి చెప్తాను. తాతయ్య, తెలిసిపోద్ది. తాతయ్య, 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 రేయ్, తాతయ్య. మా తాతయ్యకి ఏమైంది? హీస్ గాన్. గానా? అంటే చచ్చిపోయాడా? చంపేశారా? ఏంటి మేము చంపడం ఏంటమ్మా? మా మొక్కలు చూస్తే మటర్ చేసేవాళ్ళు కనిపిస్తున్నా నీకు? చెప్పు శివ, నువ్వే కదా ఈ పని చేసింది? చిచ్చి, నేను చూడండి, అంతా మా నాన్నే చేశాడు. అంటే నేను కావాలని చేయలేదమ్మా. యాక్చువల్లీ పాము మీ తాత దగ్గరికి వచ్చింది. ఏయ్! పాపం పావును చంపి ముసలుడు ప్రాణాలు కాపాడదాం అనుకున్నాడు. కానీ ప్రాణాలు తీశాడు, అంతేగా? ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? ఏముంటదమ్మా, మీ అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. ఇదిగో, ఇది మిస్టేకే గాని వాంటెడ్ గా చేసింది కాదమ్మా. నువ్వే కాస్త నన్ను అర్థం చేసుకో అమ్మా. ప్రియా,
నువ్వే మా నాన్నని కాపాడాలి ప్రియా. సర్లే గాని ఇంతకి టెస్ట్ చేశారా? బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అమ్మా? ప్రాణాలు నిజంగా పోయాయా లేదా అని. ఉండండి. ఉమ్. ప్రియా గట్టి కొట్టు. ఈసారి నిజంగానే పోయాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? గీత గీత ఇగోమ్మా, నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయి లేదు చూడు. అన్నయ్య, ఈ బిజినెస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటావా? ఆ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? ఏం లేదన్నయ్య, పరిస్థితులు అలా భయాన్ని కలిగిస్తున్నాయి. రూపాయి పోగేసి పెంచాలి. ఎక్కడైనా ఒక్క తేడా వస్తే మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా వృధా అయిపోతుంది కదా. భయం ఏం అక్కర్లేదమ్మా, మనం ఏమీ నేల విడిచి సాగు చేయట్లేదు కదా. ఒక్కో మెట్టు ఎక్కడానికి కష్టపడుతున్నాం. నీ కష్టంలో న్యాయం ఉన్నప్పుడు తేడా ఎప్పుడు జరగదు. పైగా పల్లెటూళ్ళలో ఇలాంటి వాటికి గిరాకీ ఎక్కువమ్మా. 4 గంటలకు స్కూల్ వదిలేస్తారు. ఆ టైంకి స్కూల్ దగ్గర మధ్యాహ్నం ఆ బడ్డీ కొట్టి సెంటర్లోను, తొలాట్ టైంకి సినిమా హాల్ దగ్గర నిలబడి అత్తయ్య గారు అమ్మేశారనుకో, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. అదిగో మాటల్లోనే అత్తయ్య గారు వచ్చేసారు. ఏంటివన్నీ? మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, దానికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చాడు అన్నయ్య. వంటకాలన్నీ వండేసి మీరు అమ్మడమే లేట్ అత్తయ్య గారు. అమ్మ గీత, నీకేదో పని ఉంటది కదా, ఈ సరుకుల సంగతి నేను అత్తయ్య గారు చూసుకుంటాం, నువ్వు వెళ్ళి పని చూసుకో. అత్తయ్య, ఏంటి అత్తయ్య? సరుకులు అలా నేలపాలు చేశారేంటండి? సరుకుల్ని కదరా, నీ చెల్లెల్ని పట్టుకొని తన్నాలి. నా చెల్లెలు ఏం చేసిందండి? మమ్మల్ని ఏమార్చింది, మా బతుకుల్ని ఇక్కడికి తెచ్చింది. అత్తయ్య, నేనేంటి, నా రేంజ్ ఏంటి? నీలా దరిద్రంలో పుట్టి కోటీశ్వర్ల ఇంటికి కోడల్ని కాలేదే, కోట్లలో పుట్టి కోటీశ్వర్ల ఇంటికి గడప దొక్కాను. అలాంటిది నేను జింగిడి పట్టుకుని వీధి వీధి తిరుగుతూ తినుబండారాలు అమ్మాలా? ఎలా కనపడుతున్నానే నేను మీ కంటికి? అది కదా అత్తయ్య, పరిస్థితులు బాలేదు కాబట్టి. ఏంటే పరిస్థితులు? ఆ? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? నా చెల్లెలి మీద అరుస్తారేంటండి? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో మీకు తెలీదా? మీ పూర్వీకులు రాసిన వీలునామా వల్ల, మీరు ఆస్తులు అమ్మడం వల్లే కదా ఈ పరిస్థితులు వచ్చాయి. ఆపవయ్యా. ఆ వీలునామా మా పూర్వీకులు రాసినట్లుందో లేక ఇది కల్పించుకుని రాతల్ని మార్చిందో తేలుస్తా. అది తేలిన తర్వాత నిజంగా వీలునామాలో
నా నుదుటన దరిద్రం అనుభవించాలని రాసి పెట్టుంటే అలాగే అనుభవిస్తా. ముందు వీలునామా సంగతి తేలుస్తా. ఏంటమ్మా అత్తయ్య గారు అలా అంటున్నారు? వీలునామాలో ఏముందో తెలుసుకుంటే ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అని తెలిసిపోతుంది కదా. కష్టం విలువేంటో తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఐశ్వర్యంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈవిడిలా రివర్స్ అవుతుందని అనుకోలేదు. మరి ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? ఏం అర్థం కావడం లేదన్నయ్య. మావయ్య గారు, ఏంటమ్మా? మీకు ఇక తప్పదండి. ఏంటి జైలు? ఆ? ఏంట్రా జైలు అంటున్నావేంట్రా? హత్య చేస్తే జైలు కాక అంతర్జాతీయ శాసనసభలకు పంపిస్తారా? నేను కావాలని చేయలేదు కదమ్మా. ఉరి కూడా వాళ్ళు వెయ్యాలని వెయ్యర్లేండి. అసలు నిజానికి నీ మేకప్ వల్లే జరిగింది ఇదంతా. మధ్యలో నన్ను ఇరికిస్తారేంటి? మరి నన్ను జైలుకి వెళ్ళమంటారేంటి? అవును ప్రియా, పాపం మా నాన్నకి జైలు శిక్ష పడితే నువ్వు నెలకొకసారి జైలుకి వెళ్ళొస్తావు, అప్పుడు నీ కూడా పడుతుంది శిక్ష. అమ్మా, నేను ఎప్పుడైనా కోడలుగా చూసానా? నేను మిమ్మల్ని మావయ్య గారిగా చూస్తేనే కదా మీరు నన్ను కోడలుగా చూడటానికి. అయితే ఈ మావయ్య కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? సారీ మావయ్య. అరే శివా, సారీ నాన్న. అంటే తండ్రి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? తండ్రా ఏమిచ్చాడు నేనా? మా అమ్మ కోసం జైలుకి వెళ్ళమంటే వెళ్తా, మా సేనయ్య బాబాయ్ కోసం వెళ్ళమంటే వెళ్తా, మా వదిలి కోసం వెళ్ళమంటే వెళ్తా. అంతేగాని ఈయన కోసం ఐఎమ్ సారీ. ఆపండి మావయ్య, మీరు మీ బ్యాక్గ్రౌండ్ సాంగ్లు. అందరూ ఐ కాంట్ అంటుంటే సాంగ్స్ వేసుకోవడం తప్ప ఏం చేయగలనమ్మా? ఒరే శివా, అయిపోయిందిరా ఏ మాణిక్యం హిస్టరీ.
ఇంతటితో ముగిసిపోయిందిరా. నువ్వు ఏడవకు నాన్న, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. అయితే మావయ్య బదులు మీరు జైలుకి వెళ్ళండి. ఆ, ఆ, వెళ్ళలేక కాదే, నీకోసం ఆలోచిస్తున్నాను. నా కోసమా? అవును, ఇదిగో నేను జైలుకి వెళ్తే నాకు ఉరిశిక్ష వేస్తే అప్పుడు నీకు నుదుటన బొట్టు ఉండదమ్మా, తల్లో పూలు కూడా ఉండవమ్మా, చేతికి గాజులుండవమ్మా. అర్థమైంది కదా, ఈ సపర్యలు సోకులు నీకేం ఉండవు. అంచేత మా నాన్నని జైలుకి పంపిద్దామా, మొగుడిని జైలుకి పంపిద్దామా అని కాకుండా ఈ గండం నుంచి బయటపడడానికి ఏదైనా సలహా ఉంటే చెప్పు.